రైతులకు న్యాయం జరిగిందంటే తప్పనిసరి న్యాయం జరిగేది. అయితే గత తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేకపోయారు. వాళ్ళు నిర్వీర్యం చేశారు. దాన్ని 3 రాజధానులు అని చెప్పి దాన్ని పూర్తిగా పక్కన నెట్టేశారు. కాదు, ఎందుకు ఆ రోజు అట్లా జరిగింది భానుగారు? ఎందుకంటే ఈ ప్రశ్న అడగచ్చో లేదో కానీ ఈరోజు మీరు జనసేన నాయకుడిగా ఉన్నారు, మీరు గతంలో ఎమ్మెల్యేగా అధికార పార్టీలో ఉన్నారు. అప్పుడు ఎందుకు ఆ ప్రాంతాన్ని ఆ రోజు ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది తెలుసుకోవచ్చా? ఇప్పుడు 3 రాజధానులే అన్నప్పుడు శాసనసభలో ఒక ఎమ్మెల్యేగా, వైసీపీ ఎమ్మెల్యేగా నేను కూడా ఉన్నాను. కానీ ఆ నాయకుడికి మనందరికీ తెలుసు, ఆ నాయకుడికి ఎవరు చెప్పలేము, ఎవరి అభిప్రాయం తీసుకోరు. శాసనసభ పక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయరు. న్యాయంగా అయితే శాసనసభ పక్ష సమావేశాన్ని అసెంబ్లీ జరిగే రోజున ఏర్పాటు చేస్తారు. నేను గతంలో కూడా చూశాను, గత ప్రభుత్వం రాజశేఖర్ గారి ప్రభుత్వం చూశాను, అంతకుముందు కూడా చూశాను. ఎప్పుడు శాసనసభ పక్ష నాయకులు, శాసనసభ సభ్యులతోటి అభిప్రాయ సేకరణ ఉండేది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి అభిప్రాయ సేకరణ ఇప్పుడు జరిపేవారు కాదు. కాబట్టి మేము ఇలా 3 రాజధానులు వద్దండి అని చెప్పడానికి కూడా మేము చెప్పలేకపోయాం ఆ రోజుల్లో. ఏకపక్ష నిర్ణయాలు, దానివల్ల ఇవాళ మరి 11 సీట్లుగా పరిమితం. అది పరిస్థితి. రైట్. బాలాజీ గారు అయ్యా, నరేంద్ర గారు ఏం లేదు, ఇప్పుడు పెద్దలు అంటే మా బాబాయ్ గారు అని